₹1,00,000 చొప్పున నిజామాబాద్లో మన నమస్తే తెలంగాణ మిత్రుడు సబ్ ఎడిటర్ చావు బతుకుల్లో ఉన్నాడు, వెంటిలేషన్లో ఉన్నాడు. నిబంధనలు ఒప్పుకోవు అంటే ప్రాణం పోయిన తర్వాత ఇచ్చే నిబంధన మంచిది కాదు, సవరిద్దాం కమిటీ ఏర్పడ్డ తర్వాత, ముందు మాత్రం ఇచ్చేయాలని చెప్పి ఆ మిత్రుడికి. ఇంకొక మిత్రుడికి క్యాన్సర్తో 4 సార్లు గొట్టు క్యాన్సర్, 4 సార్లు ఆపరేషన్స్ అయినాయి. మళ్ళీ ఆపరేషన్కు పోతున్నాడు, బతికించుకోవాలి. సీనియర్ జర్నలిస్టు రిటైర్ అయ్యాడు, అతనికి ₹1,00,000 ఇచ్చేశారు. అందుకని ఈ ఆలోచన చేయాల్సిందే. ఇక మూడవది, ఈ అప్పుల్లో ఉన్నాం. ఇప్పుడు అకాడమీ అప్పులు గడుపుతుంది, తగ్గింది. అయినా మొన్న ముఖ్యమంత్రి గారితో ఆ రోజే మన జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి పట్టా అందజేస్తున్న సందర్భంగానే దాదాపు 40 మంది 43 మందికి ₹3,000 నెలసరి పెన్షను, 2 పిల్లలు ఉంటే ₹1,000 చొప్పున చదువులకు ₹5,000 47 మందికి ఇచ్చాము. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలుసుగా, అడుగుతున్నాం ప్రభుత్వాన్ని దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి. ఒక సానుకూలమైన రేపు ముఖ్యమంత్రి గారితో అకాడమీ భవనాన్ని 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పూర్తిగా అకాడమీ భవనాన్ని పూర్తి చేశాం. దాని ఇనాగ్రేషన్ చేయమని చెప్పి కోరాం. ఆ సందర్భంగా ఈ విషయాలు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ఎందుకు మన 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 అనైక్యత దాడులు జరుగుతాయి. ముందు సంఘాలు, ఎన్ని సంఘాలు వస్తాయి, నాకు ఎన్ని సంఘాలు ఇవి వచ్చినాయి అప్లికేషన్స్, పేర్లు వినని సంఘాలు, పేర్లు తెలియని సంఘాలు. మరి ఎందుకు సంఘాలు? ఇంకొక విషయం సార్, ఈ సోషల్ మీడియా యుగంలో వాస్తవాలు అవాస్తవాలు అనేది మీడియా రాకముందు స్ప్రెడ్ బాగా అవుతుంది. అదొక ప్రెషర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రెస్ అకాడమీ నుంచి మీడియా మేనేజ్మెంట్ కానీ జర్నలిస్ట్ కానీ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు? ముందు ఇవాళ ఉన్న మీడియా పరిస్థితిని అందరూ చూస్తున్నాం. సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు రావట్లేదు. సోషల్ మీడియా ఈజ్ యాక్టివ్ మీడియా. సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కన్నా అతి త్వరగా సమాచారాన్ని అందిస్తుంది. కొంతమంది సోషల్ మీడియాని అరికట్టాలా, సోషల్ మీడియాని మూసేయాలా, సోషల్ మీడియా ఏమిటి అనేది విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు వెలిక్కి వచ్చే అవకాశమే లేదు. ఇవాళ మేజర్ మీడియా అంతా పొలిటికల్గా డివైడ్ అయి ఉంది. చివరికి మనం వర్కింగ్ జర్నలిస్టులుగా ఏం చెప్తున్నామంటే, ప్రొఫెషన్ వదిలేసి మా పేపర్ పాలసీ సార్ అంటున్నాం. ఇదేమిటి పేపర్ పాలసీ? అవాస్తవాన్ని వాస్తవం రాయమని పేపర్ అంటే మరి వర్కింగ్ జర్నలిస్టులు ఎందుకు క్లర్కులం అయిపోతాము? సోషల్ ఆబ్లిగేషన్ ఏంటి? ప్రజల పక్షాన కదా మనం పనిచేయాల్సింది. మీడియా అంటే ఎందుకు గౌరవం ఇవ్వాల? అంబేద్కరు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలో 3 ఆర్గాన్స్నే పెట్టాడు. అన్ని పత్రికలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లలో, మెయిన్ సెంటర్స్లలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ అక్రిడేషన్ ఇచ్చేటప్పుడు పుస్తకాలకి ఒక మండల హెడ్ క్వార్టర్ ఒకటి, జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి, 2 లాంటి పుస్తకాలకి చాలా మందికి నష్టం జరుగుతున్నది. పక్క మండలాలకు వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా కొంచెం అంటే ఇప్పుడు రకరకాల మీట్లు ఉంటాయి, కల్చరల్ జిల్లా కేంద్రాలను బట్టి 8 మంది 6 అట్లా 10 మంది దాకా ఉన్నారు. కొన్ని జిల్లా కేంద్రాలు ఒక్కొక్క పత్రికలో 8 మంది 10 మంది ఉన్నారు సార్. అక్రిడేషన్ పుస్తకాలకి రెండు ఒక స్టాఫ్ రిపోర్టర్కి ఇస్తున్నారు, ఒక ఫోటోగ్రాఫర్, ఇంకొకటి ఇస్తే 2-3 గంటలు ఎక్కువ ఇస్తుంది సార్. అదే మన సంఖ్య కొంచెం పెంచడానికి 1-2 జరిగినా కొంచెం బాగుంటుంది.
ఇప్పుడైతే అంటే గతంలో అయితే క్రైమ్ రిపోర్టర్కు, కల్చరల్ రిపోర్టర్కు, ఫోటోగ్రాఫర్కు ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు గతంలో ఉన్న దాన్ని మా మండల స్థాయిలో ఏమి ఇది చేయలేదు. హెడ్ క్వార్టర్ మండలం, డివిజన్ కేంద్రాలు, జిల్లా హెడ్ క్వార్టర్, స్పోర్ట్స్ రిపోర్టర్, కల్చరల్ ఎక్విటేషన్ సిస్టము స్టేటు, డిస్ట్రిక్ట్, మండలం. కొన్ని సందర్భాలలో కాన్స్టిట్యున్సీ ఇది తక్కువ. ఈ 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో సంఖ్య ఎక్కువ మంది పనిచేస్తున్నారు సార్. అంటే ఒకే పత్రికకు 5, 6, 10 మంది కూడా ఉన్నారు. అంటే వాళ్ళ అవసరం రీత్యా అక్రిటేషన్స్ ఏ ప్రాతిపదిక మీద ఉంటాయంటే హైకోర్టు కొట్టేసింది దీని మీదనే. పెద్ద పత్రికలు, మధ్య తరహా పత్రికలు, చిన్న పత్రికలు, దీని క్రైటీరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన, RNI నిర్ణయించిన దాని ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. 25,000 వరకు సర్క్యులేషన్ ఉన్న పత్రికల్ని చిన్న పత్రికలు అంటారు. అది 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, 5,000 కావచ్చు, అప్ టు 25,000. 25,000 +1 నుంచి 75,000 వరకు ఉన్న వారిని మధ్య తరహా పత్రికలు అంటారు. 75,000 +1 నుంచి పెద్ద పత్రికలు అంటారు. దీని ఆధారంగా అక్రిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ కల్చరల్కి ఇస్తున్నాము, స్పోర్ట్స్కి ఇస్తున్నాము. కల్చరల్, స్పోర్ట్స్, సినిమాకి ఇస్తున్నాము, సినిమా అయితే కల్చరల్ సార్. ఫోటోగ్రాఫర్కి ఉన్నది, కార్టూనిస్ట్కి ఉన్నది. జిల్లా కేంద్రాల కార్టూనిస్ట్ అంటే జిల్లా కేంద్రాలకు పబ్లికేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో ఆ పత్రికలకు ప్రాధాన్యత మిగతా పత్రికల మాదిరిగా ఉండేది. అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. పబ్లికేషన్ సెంటర్ ఇవాళ నల్గొండలో జ్యోతి ఉంది, ఈనాడు ఉంది, సాక్షి ఉంది, ఇంకేమున్నాయి, నమస్తే తెలంగాణ ఉంది. ఈ పత్రికలకి మిగతాకి ఇచ్చే పత్రికలతో సమానంగా ఉండదు, ఎక్కువ ఉంటుంది.